నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ప్రధాని మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం. జరిపోతుల పరిశ్రమ జాతీయ చర్మ. అంగన్వాడీ కేంద్రంలో ఆషాఢ మాసం బోనాల పండుగ నిర్వహించిన పెండ్యాల విమల. ఓసీపీ 3లో మైసమ్మ తల్లి బోనాల జాతరలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అమరుల ఆశయాలే ఊపిరిగా కార్మిక రాజ్య స్థాపన కోసం పోరాడదాం. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్. ఆషాఢ మాసం అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున RG2 పరిధిలోని OCP 3 ప్రాజెక్టులోని కృషి భవన్ వద్ద నిర్వహించిన దుర్గాదేవి మైసమ్మ తల్లి బోనాల జాతరలో రామగుడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. రామగుండం ప్రాంతంలోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల జాతర గురించి వివరించారు. అమ్మవారిని పూజించే పండుగ అని జూలై నెల ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాలు ప్రారంభమవుతాయని, ఈ పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారని అన్నారు. ముఖ్యంగా స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. కరెన్సీ నోట్లపై భారతరత్న RBI రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుండి వస్తున్న జీప్ యాత్రకు బుధవారం గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధన సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల పరశురాం, జాతీయ కన్వీనర్ మొలిస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ నాయకులతో కలిసి గోదావరిఖని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిపోతుల పరశురాం, శనిగరపు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకేరి మాధవ్ మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకోరి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ CEO మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరుగురాల కిష్టయ్య, SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొచ్చు శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ నాయకులు యాసర్ల చిరంజీవి, ఎకిరాల రమేష్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, ఈట్ల శ్రీనివాస్, దళిత నాయకులు గొట్టె తిరుపతి, నేరువట్ల నరసయ్య, గాలిపల్లి సహదేవ్, కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, RBI స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల RBI వేడుకలు జరిగినప్పుడు, ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలు పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో
అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన విద్యాయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖ కూడా ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా 18 మంది మాట్లాడినప్పుడు ఇదంతా వాస్తవే, ఇదంతా న్యాయబద్ధమైన డిమాండే అంటున్నారు. కానీ ఎందుకోసం కరెన్సీ నోట్లపై ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే 1,00,000 మందితోటి ఈ దేశ ప్రధానమంత్రికి మరి మేము ఈ పోస్ట్ కార్డు కేసీఆర్ హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావరి కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి కని ప్రెస్ క్లబ్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. రామగుండంలో ప్రజాస్వామ్య పద్ధతులు తుంగలో తొక్కబడ్డాయని ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తే కింది స్థాయి నాయకులు రెచ్చిపోతూ హద్దులు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 3-4 సంవత్సరాలుగా ఇక్కడ బిహెచ్ఆర్ ఫౌండేషన్, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి చాలామంది నిరుపేదలకు, అవసరం ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా స్టడీ పర్పసెస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ పర్పసెస్ కానీ చాలామందికి కూడా హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం. ఆ పరిపాలన మీరు చూసిండ్రు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే. ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, రైతాంగానికి, మహిళలకు, వృద్ధులకు, పింఛన్దారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలో అని చూపించారు. గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో, మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఎరికే. ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు, 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇలాంటి దాకా 6 హామీల్లో హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ప్రభుత్వం. అందరికీ ఎరిగేది ఒకటి, బస్సులలో ఒకటి ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏందని ప్రశ్నిస్తుంది. ఇలా రైతులకు పంగనామాలు పెట్టిరు. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు. అంతకుముందు 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. దీని గురించి ప్రశ్నిస్తే కేసులు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా. రైతులకు కాస్త కూస్తో అండగా ఉండేది రైతు బీమా. వాళ్ళకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు. ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతి యువకులకు. మరి ప్రశ్నించిన ఈ రాష్ట్రంలో ఒక నియంత ప్రభుత్వము, ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు. వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు, మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు. మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద, గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000, 1,00,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూలగొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూలగొడతారు.
అరే నిన్నాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. ఆడ కూడా ఒకటి కూల్చడం, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు, హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో అసలు ఎవరు మాట్లాడినా దాడి. ఏడ వచ్చిన ఇంద్రమ గృహాలు ఈ నియోజకవర్గానికి ఎన్ని వచ్చినాయి శ్వేతపత్రం విడుదల చేస్తారా? మాటికి 900 కోట్ల నిధులు తీసుకొచ్చినాము, అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు చెప్తుంటారు. మీరు తీసుకొచ్చిన సింగరేణి CSR నిధులు కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, బట్టి గారి దగ్గర నుంచి ఏమాత్రం నిధులు పట్టుకొచ్చిరో శ్వేతపత్రం విడుదల చేయండి. దాని గురించి చర్చించండి. ఎందుకు చర్చలు పెడతలేరు మీరు? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొద్దా? ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు, ప్రజాస్వామ్య పరంగా నడుస్తలేదు రాజ్యం. ఒక నియంతలాగానే వ్యవహరిస్తుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ కార్యదర్శి కమల ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీచర్ పెండియాల విమల మాట్లాడుతూ తమ అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కులమతాలకు అతీతంగా పిల్లలు వారి తల్లుల మధ్య ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీచర్ పెండియాల విమల, గ్రామ కార్యదర్శి ఎస్ కమల, ఏఎన్ఎం అన్నపూర్ణ, కారవార పీతాంబర్, ఆయా లక్ష్మి, కమిటీ సభ్యులు లాస్య, లావణ్య, కందుకుల సంతోషి, సంధ్య, ఆశా వర్కర్లు పుష్ప, జ్యోతి, స్రవంతి, శిరీష, గర్భిణిలు, బాలింతలు, తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. వెనక జరు సైడ్ జరిగే సైడ్ దిక్కు జరిగే అంతు ఉండన్నట్టు ఓకే జరిగే రామగుండ శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ RG2 పరిధిలోని OCP3 ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న కృషి భవన్ వద్ద నిర్వహించిన శ్రీ దుర్గాదేవి మైసమ్మ తల్లి బోనాల జాతరలో ఉల్లాసంగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన ఈ జాతరలో పాడిన పాటలు, డప్పు చప్పులు, శివశక్తుల కర్ర సమరాలు, పోతురాజుల విన్యాసాలు చూసేందుకు భక్తులు కదిలి వచ్చారు. ప్రతి మూమెంట్ అక్షరాలా చూడముచ్చటగా ఉండటంతో పాటు ఆధ్యాత్మిక వేదికగా మారింది. ఈ సందర్భంగా భక్తులు తమ తమ బోనాలు సమర్పించి మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర పూర్తిగా ప్రజల నమ్మకాలను, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సింగరేణి సంస్థకు చెందిన కార్మికులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండెటి రాజేష్, జిల్లా ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, INTEC ఉపాధ్యక్షులు దారావతి శంకర్ నాయక్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతుల రాజేష్, మార్కరాజు, దేవనపల్లి చక్రపాణి, అనుము రాములు, సారయ్య నాయక్, రేషవేణి కేశవులు, ఆకుల రాజిరెడ్డి, మెరుగు రాజేష్, పూజారి రాకేష్, పరకాల ప్రశాంత్, మేకల అజయ్ తదితరులు విశేషంగా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. CPI-ML మాస్ లైన్ ప్రజాపంద కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జోహార్లు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా CPI-ML మాస్ లైన్ ప్రజాపంద పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి
టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర లోటు విప్లవోద్యమానికి తీరని నష్టం. ఈ దేశంలో విప్లవోద్యమ నిర్మాణం కావాలని, విప్లవం విజయవంతం కావాలని, దేశంలో కార్మిక రాజ్యస్థాపన జరగాలని తన ఊపిరి ఉన్నంతకాలం కామ్రేడ్ చంద్రశేఖర్ పనిచేశారు. ఖమ్మం జిల్లాలో పోడు భూములకై, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అటవీ హక్కుల చట్టాల కోసం ఎంతగానో ఉద్యమించాడు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పులూరి నాగభూషణం, దేవేందర్, ఈసంపల్లి రాజయ్య, ఈసంపల్లి తిరుపతి, యాకూబ్, సత్యం, కళ్యాణి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న ప్రథమ వర్ధంతిని నాడు జరుపుకుంటా ఉన్నాం. రాయల చంద్రశేఖర్ అన్న తన ఊపిరి ఉన్నంతకాలం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలని, ఈ దేశంలో సమసమానత్వం రావాలని, ఈ దేశంలో కార్మిక రాజ్య స్థాపన జరగాలని తన చివరిదాకా పోరాడినటువంటి గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న ఈనాడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు మన మధ్య ఉన్నాయి. ఆయన ఆశయాలు భుజానేసుకొని సమసమానత్వం కోసం, ఈ దేశంలో విప్లవం విజయవంతం కోసం కూడా మనం అంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గోదావరి ఖని ఐబీ కాలనీ పెద్దమ్మ గుడిలో ముదిరాజు సంఘం అధ్యక్షులు సబ్బు మల్లయ్య ఆహ్వానం మేరకు పెద్దమ్మ తల్లి బోనాలు ముఖ్య అతిథిగా రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. రామగుండం ప్రాంతంలోని ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో, ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజ, ముద్రాజ్ సంఘ నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ప్రధాని మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం. జరిపోతుల పరిశ్రమ జాతీయ చైర్మన్. అంగన్వాడీ కేంద్రంలో ఆషాఢ మాసం బోనాల పండుగ నిర్వహించిన పెండ్యాల విమల. ఓసీపీ 3లో మైసమ్మ తల్లి బోనాల జాతరలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అమరుల ఆశయాలే ఊపిరిగా కార్మిక రాజ్య స్థాపన కోసం పోరాడదాం. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.